హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? మీరెవరైనా కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నారైతే నాకు సపోర్ట్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పండి. ఈరోజైతే నేను సొరకాయ కోవా హల్వా మా స్టైల్‌లో ఎలా చేస్తారో చూపిస్తామండి. హోమ్‌మేడ్ నెయ్యి 2 టేబుల్ స్పూన్ ఏసేసుకొని బాండీలో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఒక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ ఇక్కడ ఏసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకున్నామండి. మీ దగ్గర బాదం ఉన్నా మీరు ఏసేసుకోవచ్చు. ఇక్కడ నేను సొరకాయ తీసుకున్నామండి. సొరకాయ పైన పీల్ తీసేసుకొని చక్కగా మధ్యలో ఉన్న దాని సీడ్స్ అన్నీ తీసేసి మంచిగా తురిమేసుకోవాలండి. 4 కప్పులు సొరకాయ అయితే సొరకాయ తురుము మనకి వచ్చిందండి. అదే సేమ్ బాండీలోకే ఆ 4 కప్పులు సొరకాయ తురుము వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ దాన్ని కదిలిస్తూ ఉండాలండి. నీరు మొత్తం ఎంగిపోయేదాకా కలుపుతూ ఉండాలన్నమాట. నీరు మొత్తం ఎంగిపోయిన తర్వాత ఇప్పుడు 4 కప్పుల సొరకాయకి మనం 1 కప్పు మిల్క్ యాడ్ చేయాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ వేడి చేసి కాసిన చల్లార్చిన పాలన్నమాట ఇక్కడ ఒక 1 కప్ యూస్ చేస్తున్నానండి. ఆ 1 కప్ యూస్ చేసుకొని బాగా కలపాలన్నమాట. పాలు సొరకాయలో బాగా మిక్స్ అయిపోయి అది ఇంగిపోయేదాకా మనం కలుపుతాలి. లేకపోతే మూత వేసేయాలండి. మీకు తెలుసు కదండి, నేను ఆల్రెడీ మా వీడియోస్లో చెప్పా మాకు ఫుడ్ బిజినెస్ అని చెప్పేసుకొని. ఫెస్టివల్ సీజన్ వచ్చినాయి కాబట్టి మీకు ఎవరికైనా ప్రసాదం కింద అయినా పులిహార, గారెలు, పాల తాలికలు, వడలు, పూర్ణాలు ఇట్లాంటివి కావాలైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ మీకు మాకు కాల్ చేయొచ్చండి. మేము మీకు సర్వీస్ ఇవ్వగలుగుతాము. ఏ ఫుడ్ అయినా మేము మాకు అడగొచ్చండి. ఇప్పుడు దీనిలోకి నేను ఆల్రెడీ 3/4 కప్పు షుగర్ వేసేసామండి. మీరు బాగా షుగర్ తినేవాళ్ళైతే కప్ వేసుకోవచ్చండి. కానీ మేము అంత స్వీట్గా నాకు ఇష్టం ఉండదండి. అందుకని 3/4 కప్పే వేసామండి. తీపి అనేది ఎవరిది ఇష్టం అండి. ఆల్రెడీ మంచిగా పాలు, షుగరు మంచిగా సొరకాయలో బాగా మెల్ట్ అయిపోయి మంచి హల్వా తయారవుతుందన్నమాట. ఈ స్టేజ్లో నేను మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నామండి. ఆ నేతి ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువ రావాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగా రిచ్గా ఉండదు. ఇక్కడైతే నేను 1/2 కప్పు కోవా వాడుతున్నామండి. పచ్చి కోవా తురిమింది ఇందులో వేస్తున్నామన్నమాట. కోవా వేయపోయినా పర్వాలేదండి. మిల్క్ పౌడర్ అయినా మీకు వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ లేకపోతే అదైనా స్కిప్ చేసుకోవచ్చు. కానీ మా బాబుకు వచ్చేసరికి కోవా వేస్తే ఇంకా కొంచెం ఇష్టంగా తింటాడు కాబట్టి నేను కోవా వేసానండి. ఆల్మోస్ట్ అయిపోయిన ఈ స్టేజ్లో మనం ఎలాచీ పౌడర్ వేయాలండి. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూనే వేసామండి. ఎందుకంటే మా బాబుకి ఎలాచీ ఫ్లేవర్ అంత పెద్దగా నచ్చదు. అందుకని నేను చెప్పేసుకొని 1/2 టీ స్పూన్ వేసుకున్నాను అనమాట. అసలైతే కలర్ మన ఇంటిలో వాడుతున్నప్పుడు అసలు వేయకూడదండి. నేనైతే ఈ వీడియో కోసం జస్ట్ కొంచెం కలర్ఫుల్గా ఉండదు అనుకొని వేసామండి. మీరు ఇంటిలో చేసినప్పుడు అసలు కలర్ అయితే వేయకూడదు. నేనైతే 2 to 3 డ్రాప్సే వేసారు, మీరు చూసారు కదండి. ఇందులో మీరు అసలు కలర్ వాడద్దండి. ఆల్రెడీ పక్కన నేను ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పులు ఇందులో వేసేయాలండి. మన కోవా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.